ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ గ్రేస్ పెంటెకోస్టల్ మినిస్ట్రీస్ తరపున ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మార్చి 1వ తేదీ అనగా ఈరోజు సాయంత్రం జరగబోతున్న కుటుంబ ఆశీర్వాద కూడికలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దూర ప్రాంతంలో ఉన్నవారు ఎవరైనా ఉంటే యూట్యూబ్లో జాన్సన్ రాజ్ జీపీఎం అనబడిన ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ఇవ్వబడుతుంది. మీరందరూ కూడా ప్రత్యక్ష ప్రసారంలోకి వచ్చి మాతో కలిసి ప్రార్థించవలసిందిగా మీకు ప్రత్యేకమైన ప్రకటన తెలియచేస్తూ ఉన్నాను. దగ్గరలో ఉన్న వారందరూ కూడా మందిరానికి రండి, కలిసి మనందరం కూడా ప్రార్థిద్దాం. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో మరి ప్రాముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, the students who are going to write their exams, we are going to pray for them. వాళ్ళ భవిష్యత్తు కోసం మనం ప్రార్థన చేద్దాం. పరీక్షలలో ఏ ఒక్కరూ కూడా ఫెయిల్ అవ్వకుండా ప్రతి విద్యార్థి, ప్రతి స్టూడెంట్ కూడా భావి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో నిలబడులాగున్న వారందరి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతూ ఉన్నాం. రెండవది, ఆధ్యాత్మికమైన జీవితంలో పడిపోయిన వారి కొరకు, కుటుంబ వ్యవస్థలో వెనకబడిపోయి ఏ కుటుంబాలైతే అపవాది చేత బంధించబడ్డాయో మరలా ఆ కుటుంబాలు తిరిగి కట్టబడులాగున మనందరం ప్రార్థన చేయబోతున్నాం. అనారోగ్యముతో ఉన్నవారి కొరకు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబోతూ ఉన్నాం. అంతకంటే ప్రాముఖ్యంగా ఓ విలువైన శక్తివంతమైన సందేశం పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నారు. కాబట్టి దగ్గరలో ఉన్నవారు మందిరానికి రండి, దూర ప్రాంతంలో ఉన్నవారు ఆన్లైన్లో లైవ్ వీక్షించండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా మీ అందరిని దర్శించి బలపరచునుగాక. డోంట్ మిస్ ఇట్. ఈ వాల్యుబుల్ సమయాన్ని ఏ ఒక్కరూ కూడా మిస్ చేసుకోవద్దు. తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది జీవితాల్లో ప్రత్యేకమైన కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి ఆశతో కుటుంబాలుగా తలరి రండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయం మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.